Explain what would happen if in the capacitor given in exercise 8, a 3 mm thick mica sheet were inserted between the plates, while the voltage supply remained connected after the supply was disconnected. The dielectric constant is 6. మన మోటివ్ ఏంటి అంటే మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఇవ్వబడిన కెపాసిటర్కి మీడియం ఎయిర్ ఉంది. అయితే ఇక్కడ ఈ వోల్టేజ్ సప్లై ఉండగానే మనం గనక ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని తీసుకొచ్చేసి ఈ మధ్యలో పెడితే ఏం జరుగుతుందో మనం చెప్పవలసి ఉంది. అలాగే ఇదే కెపాసిటర్కి ఈ వోల్టేజ్ సోర్స్ని గనక తీసివేసి ఇలాగే ఉన్న కెపాసిటర్ మధ్యలో గనక డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెడితే ఏం జరుగుతుందో చెప్పవలసి ఉంది. ఈ రెండు కేసెస్లో ఏం జరుగుతుందో మనం చెప్పవలసి ఉంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. మనకి ఎయిర్ మీడియం పెట్టడం వలన వచ్చిన ఈ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు 18 × 10⁻⁻12 ఫారెడ్స్. అలాగే అక్కడ కనెక్ట్ చేసిన పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు 100 volts. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఫస్ట్ కేస్ తీసుకుందాము. వైల్ ద వోల్టేజ్ సప్లై రిమైన్ కనెక్టెడ్. ఈ వోల్టేజ్ సప్లై ఇలా కనెక్ట్ చేసి ఉన్నప్పుడే మధ్యలో కనుక మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుందో చూద్దాం. C' ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు 1, కానీ ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు 6, కాబట్టి 6 × C దట్ ఈజ్ ఈక్వల్ టు 6 × 18 × 10⁻⁻12 దట్ ఈజ్ ఈక్వల్ టు 108 × 10⁻⁻12 ఫారెడ్స్. అంటే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టడం వలన మనకి కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అయితే ఈ సోర్స్ వలన కొంత ఛార్జ్ ఎక్కువ వస్తుంది. అది ఎలా వస్తుందంటే Q' ఈజ్ ఈక్వల్ టు C' V దట్ ఈజ్ ఈక్వల్ టు 108 × 10⁻⁻12 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 108 × 10⁻10 కూలుం. ఇది ఫస్ట్ కేస్. ఇక సెకండ్ కేస్ ఏంటి అంటే ఈ కెపాసిటర్కి ఉన్న సప్లై తీసేసాం, అంటే పొటెన్షియల్ ఇక్కడ లేదు, కానీ దీని మీద కొంత ఛార్జ్ ఉంది, దీనికి కొంత కెపాసిటెన్స్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ రెండు ఎండ్స్ కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ని చూపిస్తాయి. ఆ టైంలో మనం కనుక ఒక డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు అప్పుడు దాని కెపాసిటెన్స్ మారిపోతుంది. కెపాసిటెన్స్ మారుతుంది, కానీ ఇక్కడున్న ఛార్జ్ ఎటు వెళ్ళలేదు. కెపాసిటెన్స్ మారుతున్నప్పుడు ఈ రెండు ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. కాబట్టి V' ఈజ్ ఈక్వల్ టు Q/C' దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఛార్జ్ ఎంత వచ్చింది మన ప్రీవియస్ కేసులో 18 × 10⁻⁻9 కూలుం డివైడెడ్ బై ఈ C' 108 × 10⁻⁻12 ఫారెడ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ ఇది 16.6 volts.